పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూసేకరణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు. అమరావతి నిర్మాణానికి మలివిడతలో 13 గ్రామాల పరిధిలో 34,964 ఎకరాల భూసేకరణకు ఆమోదం లభించింది. దీనిలో పట్టా భూమి 26,369.5 ఎకరాలు, ప్రభుత్వ భూమి 5,207.42 ఎకరాలుగా ఉంది. మిగిలినవి అసైన్డ్ ఇతర కేటగిరీ భూములు. ఈ భూముల సమీకరణకు 16 ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 16 మంది తహసీల్దార్ల సహా పలువురు అధికారులు నియమించనున్నారు. ఇందులో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ప్రభుత్వం ఈ భూముల్ని సమీకరించనుంది. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించగా భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. రాజధాని అమరావతిలో 33,000 ఎకరాల సమీకరణకు అమలు చేసిన ప్యాకేజ్ ని మళ్లీ విడత భూసేకరణకు వర్తింపచేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. రాజధాని అమరావతిలోని 3 ప్రాంతాల్లో నివాస మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. ఫైనాన్స్ స్పోర్ట్స్ సిటీలో మందడం, రాయపుడి, పిచుకలపాలెం సమీపంలో దాదాపు 58 ఎకరాల్లో ఈ హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో చేపడతారు. వీటికి టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపారు. అథారిటీ నిర్ణయాలన్నీ మంత్రి నారాయణకు అప్పగించారు. అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి అవసరాలకు అమరావతి, పెదకూరుపాడు, తుళ్లూరు మండలాల్లో 34,964 ఎకరాల భూములు సమీకరించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. దీనిలో మొదట 20,494 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఏ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి వీల్లేదని, కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు వేగంగా అనుమతులివ్వాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సరిగ్గా చేయని సంస్థలకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలన్నారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా నిర్దేశించాలని తెలిపారు ముఖ్యమంత్రి.